ఎస్. చూడండి, ఈ చాప్టర్లో మనకు సైంటిస్ట్ పేరు విలియం హార్వే ఇచ్చినాడు, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ద థర్డ్ ఇంటిగ్రేటింగ్ సిస్టమ్ కమ్ పోస్ట్ మ్యాన్ కమ్ పోలీస్ మ్యాన్. ఇక్కడ 3 పదాలు వాడినాడు ఈ టెక్స్ట్ బుక్లో. ఏదంటే ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అనేది ఒకటి వాడినాడు, పోస్ట్ మ్యాన్ అనే ఒక దాన్ని వాడినాడు, పోలీస్ మ్యాన్ అనే దాన్ని వాడినాడు. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఏంటంటే అన్ని కలగలుపుకొని పనిచేస్తుంది కాబట్టి ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అని వాడినాడు. ఇక్కడ థర్డ్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అని వాడినాడు. చూద్దాం ఏందన్నది. కానీ పోస్ట్ మ్యాన్ అని ఎందుకు వాడినాడంటే మన శరీరంలో బ్లడ్, లింఫ్ ఇవన్నీ ఫ్లూయిడ్ రూపంలో ఉంటాయి కదా, ఇవి రెస్పిరేటరీ గ్యాసెస్ని తీసుకెళ్తాయి, గుర్తుపెట్టుకోండి, హార్మోన్స్ని తీసుకెళ్తాయి. ఓకే, జనరల్గా మనకు బ్లడ్ రెస్పిరేటరీ గ్యాసెస్ని హార్మోన్స్ని తీసుకెళ్తాయని మనకి ఎగ్జామ్ హాల్లో గుర్తొస్తుంది. కానీ లింఫ్ అనేది హార్మోన్స్ని తీసుకెళ్తుందా అని అడిగినప్పుడు డౌట్ వస్తుంది. సో ఇక్కడ ఖచ్చితంగా ఏంటంటే లింఫ్ అనేది హార్మోన్స్ కూడా మనకు ట్రాన్స్ఫర్ చేస్తుంది. అందుకే దీన్ని పోస్ట్ మ్యాన్ అన్నారు, పోస్ట్ మ్యాన్ జాబ్ అన్నారు. మరి పోలీస్ మ్యాన్ జాబ్ దేనికి అంటే మనకు బ్లడ్ వాస్కులర్ సిస్టమ్ ఉంది. అంటే ఏంది బ్లడ్ వాస్కులర్ సిస్టమ్ అంటే? చూడండి, ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇదంతా మొత్తం బ్లడ్ వాస్కులర్ సిస్టమ్. నేను మాట్లాడేది బ్లడ్ గురించి కాదు, బ్లడ్ వాస్కులర్ సిస్టమ్. చూడండి ఎలా ఉంది నెట్వర్క్, ఇదనమాట. సో దీనిని ఏమన్నారంటే పోలీస్ మ్యాన్ జాబ్ అని అంటారు అన్నమాట టెక్స్ట్ బుక్లో. ఓకే, బ్లడ్ వాస్కులర్ సిస్టమ్ని పోలీస్ మ్యాన్ జాబ్ అని ఎందుకు అన్నారంటే బ్లడ్లో మనం చూస్తుంటాం ఎన్ని ఉంటాయండి, ఏమేమి సెల్స్ ఉంటాయంటే రకరకాల ఫాగోసైటిక్ సెల్స్ ఉంటాయి. ఈ రకరకాల ఫాగోసైటిక్ సెల్స్లో కొన్ని ప్రోజెనిటర్స్ ఉంటాయి. అందుకే ఇక్కడ ఏమంటారంటే సమ్ ప్రొజెనిటర్స్ ఆఫ్ మ్యాక్రోఫేజెస్ ఉంటాయి. అది కూడా టిష్యూని బట్టి, ఒక టిష్యూకి ఒక మ్యాక్రోఫేజు, లివర్లో ఒక రకం ఉంటుంది, తర్వాత ప్యాంక్రియాస్లో ఒక రకం ఉంటుంది, తర్వాత వచ్చేసి ఒక్కొక్క టిష్యూకి ఒక రకం ఉంటుంది. టిష్యూని బట్టి మ్యాక్రోఫేజెస్ అంటే మారిపోతుంది అని చెప్తున్నాడు. అందుకే బ్లడ్ వాస్కులర్ సిస్టమ్ ఈజ్ ఏ పోలీస్ మ్యాన్ జాబు. బ్లడ్ అండ్ లింఫ్ రెండు కలిసి పోస్ట్ మ్యాన్ జాబ్. లింఫ్ హార్మోన్స్ను కూడా ట్రాన్స్ఫర్ చేస్తుంది ఎక్కడికి కావాలి అక్కడ. అది రైట్. ఇప్పుడు పాయింట్కి వస్తే యూసిలమేట్ ఎనిమల్స్ అంటే ఏంటివి అంటే ఏవైతే లోపల ట్రూ బ్లడ్ ఉంటావో వాటిని యూసిలమేట్ ఎనిమల్స్ అంటారు. వాటికి సర్క్యులేటరీ సిస్టమ్ కావాలా? ఎందుకు? న్యూట్రియంట్స్ని, ఆక్సిజన్ని సప్లై చేయడానికి. అది ఇక్కడ పాయింట్. ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ చూడండి, బ్లడ్లో కొన్ని రకాల ప్రోటీన్స్ ఉంటాయంట. అంటే కొన్ని రకాలు కాదు, సెవరల్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయంట. ఇక్కడ ఉదాహరణకు ఆల్బుమిన్ ప్రోటీన్ ఉంది, గ్లోబులిన్ ప్రోటీన్ ఉంది. ఈ ఆల్బుమిన్ ప్రోటీన్ ఏం చేస్తా అంటే తెలుసా? క్యాపిలరీ ఆస్మోటిక్ ప్రెజర్ను ప్రొవైడ్ చేస్తంట. క్యాపిలరీ ఆస్మోటిక్ ప్రెజర్ను ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ క్యాపిలరీ ఆస్మోటిక్ ప్రెజర్ను ప్రొవైడ్ చేస్తే మనకేంటి లాభం అంటే, ఇప్పుడు మనం చూస్తుంటాం జనరల్గా బ్లడ్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది కదా. ఫ్లో అవుతూ ఉన్నప్పుడు దీని లోపల ఆర్బీసీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఈ బ్లడ్లో కూడా నీళ్ళు ఉంటాయి కదా, ఫ్లూయిడ్ ఉంటుంది. ఈ ఫ్లూయిడ్ను ఇదేం చేస్తా అంటే టు ప్రివెంట్ ద ఎక్సెసివ్ లాస్ ఆఫ్ ఫ్లూయిడ్ ఫ్రమ్ బ్లడ్. రక్తంలో ఉన్న ఫ్లూయిడ్ అనేది ఎక్సెసివ్ లాస్ కాకోకుండా చేసేదే ఈ ఆల్బుమిన్ ప్రోటీన్. ఏది? ఆల్బుమిన్ ప్రోటీన్. తర్వాత ఇంకో పని ఏం చేస్తుందంటే హెల్ప్స్ మెయింటైన్ ఇట్స్ నార్మల్ కన్సిస్టెన్సీ. అంటే ఏంది? బ్లడ్ ఎంత మోతాదులో ఉండాలని మెయింటైన్ చేసేది కూడా ఆల్బుమిన్ ప్రోటీన్ అనమాట. ఆల్బుమిన్ ప్రొవైడ్స్ క్యాపిలరీ ఆస్మోటిక్ ప్రెజర్ని చేస్తుంది. దీని ద్వారా టు ప్రివెంట్ ద ఎక్సెసివ్ లాస్ ఆఫ్ ఫ్లూయిడ్ ఫ్రమ్ బ్లడ్ అండ్ మెయింటైన్ ఇట్స్ నార్మల్ కన్సిస్టెన్సీ. ఇదొకటి. నెక్స్ట్ మనకు ఇదే బ్లడ్ అనేది మనకు దెబ్బ తగిలినప్పుడు బయటకు వెళ్ళకోకుండా బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ దీంట్లో మేజర్ ఏంటంటే ఫైబ్రినోజెన్, ప్రోథాంబ్రిన్ ప్లే ఏ వైటల్ రోల్ ఇన్ క్లాటింగ్ ఆఫ్ బ్లడ్
టు ప్రివెంట్ ఎక్సెసివ్ బ్లీడింగ్. ఇది ఎక్సెసివ్ బ్లీడింగ్ని అరికడుతుంది. ఇది రక్తంలోని ఫ్లూయిడ్స్ను అరికడుతుంది అన్నమాట. అంటే ఏంటి, లాస్ కాక కూడా అరికడుతుంది. ఏది, ప్రోటీన్స్, ఆల్బుమిన్, గ్లోబులిన్స్. దేని ద్వారా అంటే క్యాపిలరీ ఆస్మోటిక్ ప్రెషర్ని కల్పించడం ద్వారా, ప్రొవైడ్ చేయడం ద్వారా, రైట్. సో బ్లడ్ క్యారీస్ వేరియస్ హార్మోన్స్ టు బాడీ పార్ట్స్ ఫ్రమ్ ద ఆర్గాన్స్ ఆఫ్ దిర్ సెక్రీషన్ అండ్ హెల్ప్ ది కోఆర్డినేషన్ ఆఫ్ ది బాడీ. కాబట్టి డిజర్వ్స్ టు బి రాకెండ్ యాజ్ ఏ థర్డ్ ఇంటిగ్రేటింగ్ సిస్టమ్. ఓకే, మనకు థర్డ్ ఇంటిగ్రేటింగ్ సిస్టమ్ను ఎందుకంటారంటే ఇట్లా విధంగా ఉంటుంది. బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ హ్యాజ్ ఏ పంపింగ్ స్టేషన్ అండ్ హార్ట్. బ్లడ్ ప్రెషర్ ఈజ్ మోనిటర్డ్ బై ప్రెషర్ సెన్సార్స్ ఇన్ ద అయోటా. సో ఇదల్లా మనకు తెలుసు, కానీ ఇది మాత్రం మనకు కష్టం అనమాట. ఏదంటే బ్లడ్ యొక్క వాల్యూమ్ ఉంటుంది చూసావా, దాని యొక్క మందం కానీ అది కంట్రోల్ చేసేది ఎవరంట అంటే బై హార్మోన్స్. ఏ హార్మోను? ఏడిహెచ్ హార్మోను, ఆల్డోస్టిరోన్. వాల్యూమ్ ఆఫ్ బ్లడ్ను కంట్రోల్ చేసేది హార్మోన్స్ అయితే ఆ హార్మోన్స్ ఏంటివంటే ఏడిహెచ్ హార్మోను, ఆల్డోస్టిరోన్ హార్మోన్.